ఎంపీ ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాజ్. సిటీ పరిధిలోని 16 కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎంపీ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్ ఓట్ల కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్న రొనాల్డ్ రాజ్. పార్టీల ఏజెంట్లు ముందుగానే హాల్లోకి చేరుకోవాలన్నారు. 4వ తారీఖు మనకు కౌంటింగ్ ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం 13 కేంద్రాల్లో 16 కౌంటింగ్ హాల్లో జరుగుతాయి. మనకు 7 హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినవి, 7 సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి, 1 కంటోన్మెంట్ ఉప ఎన్నిక మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కంటోన్మెంట్కి సంబంధించిన జనరల్ ఎలక్షన్స్. మొత్తం 16 కౌంటింగ్ హాల్స్ హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాము. 13 లొకేషన్స్లో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. దీనికి సంబంధించిన పోలీస్ సెక్యూరిటీ కానీ అంటే మనకు మొత్తం 3 టైర్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతాయి. లోపల వస్తున్న ఎన్నికల సిబ్బంది కావచ్చు, కౌంటింగ్ సిబ్బంది కావచ్చు, క్యాండిడేట్స్ కావచ్చు, మన ఆఫీసర్స్ కావచ్చు, అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ కావచ్చు, వీళ్ళందరిది కూడా 3 టైర్ సెక్యూరిటీ ద్వారానే లోపల వస్తారు. ఇనిషియల్ టైర్ సెక్యూరిటీ బయట ఉంటుంది, మన లోకల్ పోలీస్ వాళ్ళు దాన్ని మ్యాన్ చేస్తారు. అప్పుడే మన వాళ్ళని ఫ్రిస్క్ చేయడం కానీ, మొబైల్ ఫోన్స్ ఏమీ అలో చేయకుండా వాళ్ళ లోపల పంపించడం కానీ జరుగుతాయి. సెకండ్ టైర్ సెక్యూరిటీ అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్, మన స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటారు, ఆర్మ్డ్ గార్డ్స్ ఉంటారు. సెకండ్ టైర్ సెక్యూరిటీ మనకు మెయిన్ కౌంటింగ్ హాల్ కొంచెం బయట ఉంటుంది. దాని తర్వాత థర్డ్ టైర్ సెక్యూరిటీ ఉంటుంది. థర్డ్ టైర్ సెక్యూరిటీ అనేది కౌంటింగ్ హాల్కు జస్ట్ బయట, దట్ విల్ బి మెయింటైన్డ్ బై సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరు ఉన్నారో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో కౌంటింగ్ హాల్ లోపల వాళ్ళు ఎటువంటి వస్తువులను అలో చేయరు, ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్స్ ఫర్ కౌంటింగ్ స్టాఫ్ కూడా మేము అలో చేయము. సో మొబైల్ ఫోన్స్ అనేది ఓన్లీ అబ్జర్వర్స్ మరియు రిటర్నింగ్ ఆఫీసర్ ఏఆర్ఓస్ మరియు ఎవరెవరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటీపీ ద్వారా మనకు కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన మాత్రమే అలో చేయడం జరుగుతాయి. కౌంటింగ్ అనేది మనకు 8 గంటలకు మనం ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ముందు స్ట్రాంగ్ రూమ్ ఓపెనింగ్ అనేది చేస్తాం. 4వ తారీఖు ఎర్లీ మార్నింగ్ పొలిటికల్ పార్టీస్ మరియు క్యాండిడేట్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ని ఓపెన్ చేయడం జరుగుతాయి. తర్వాత అబ్జర్వర్స్ ఏ టేబుల్ మీద ఏ కౌంటింగ్ సిబ్బంది కూర్చోవాలన్నది ర్యాండమైజేషన్ ద్వారా వాళ్ళే ఎంపిక చేసి మాకు ఇవ్వడం జరుగుతాయి. పోస్టల్